రాజీ అత్తెందుకు పిలుస్తుంది ఇప్పుడు? ఏంటత్తా? ఏంటత్తా? ఏంటమ్మా అలా ఉన్నావు? అత్త, ఇంటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చారా? ఎవరు రాలేదత్తా. ఏంటిది ఇంతలా కంగారు పడిపోతుంది? అంటే ఏదో ఉంది. ఇందాక నాకేవో మాటలు వినిపించాయే. అదే అత్త, మేనేజర్ వచ్చాడత్తా ఆఫీస్ నుంచి. ఏదో హోమం గురించి చెప్పాడు. ఈ మధ్య మన ఇంట్లో గొడవలు జరుగుతూ పిచ్చి పిచ్చిగా ఉంది కదా, అందుకోసం గణపతి హోమం చేస్తే బాగుంటుందట. అది చెప్పడానికి వచ్చాడత్త. నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య గారు. వెంటనే ఇంట్లో సుదర్శన హోమం జరిపిద్దామని. సుదర్శన హోమం ఏంటి చెల్లి? గణపతి హోమం చేయిస్తే బాగుంటుంది. దానికన్నా సుదర్శన హోమం ఇంకా మంచిదాకా. ఆ హోమం జరిపిస్తే సూర్య సామాన్యుల విషయంలో పట్టిన పీడలన్నీ తొలగిపోతాయి, అపశకునాలన్నీ దూరం అవుతాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళకు అడ్డుగా ఉన్నది శామ్ అనేగా. శామ్ ని ఇంట్లోంచి పంపించడానికి హోమం చేస్తావా? చూసావా అత్త? నీ కళ్ళ ముందే చెల్లి శామ్ ని అపశకునో శనిదేవత అని ఎలా తిడుతుందో. చూడు చెల్లి, శామ్ ఎవరనుకున్నావు? స్వయాన నా ఆడపడుచు కూతురు, నా మేనకోడలు. దాన్నేమన్నంటే నేను ఊరుకోను. నేను నా కొడుకు, నా కాబోయే కోడలు గురించి మాత్రమే చెప్పానక్క. పెద్ద కోడలు ఉత్తమురాలంటే చిన్న కోడలు చెడ్డదనేగా అర్థం. ఈ తారతమ్యాలు నా దగ్గర కాదు. నువ్వు బయట నుంచి వచ్చావు కాబట్టి నీకు శామ్ విలువ తెలిసుండకపోవచ్చు. కానీ నేను ఈ ఇంటి మనిషిని. నా ఇంటి వారసురాల్ని, నా ఇంటి రక్తాన్ని కలుషితం చెయ్యాలని చూస్తే సహించను. ఊరికే పెడార్థాలు తీకక్క. సూర్య ఈ ఇంటి పెద్ద మనవడు. ముందు వాడి క్షేమం కోసమే కదా హోమం చేయాలి కదత్తా. సూర్య ఈ ఇంట్లో ఒక భాగం. నేను ఈ ఇంటి మొత్తానికి క్షేమం జరగాలని హోమం చేయాలనుకుంటున్నాను. అందుకే ముందు నా హోమమే జరగాలి. కాదు, నా హోమమే జరగాలి. లేదు, నా హోమమే జరగాలి. అయితే నీ హోమం నువ్వు పెట్టుకో, నా హోమం నేను పెట్టుకుంటా. ఆపండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.